పప్పుల్ని ఎలా తినాలో మీకు తెలుసా? పప్పులను తీసుకునే విషయంలో కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు. పప్పులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలే కాదు, వీటి పనితీరుకు ఆటంకం కలిగించే యాంటీ న్యూట్రియంట్లు కూడా ఉంటాయి. ఇవి పోషకాలని శరీరం గ్రహించకుండా అడ్డుపడతాయి. తద్వారా అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటివి తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ఈ సమస్యలు రాకూడదంటే పప్పులని ఆహారంగా తీసుకునే క్రమంలో ఈ నియమాలు పాటించడం ముఖ్యమంటున్నారు నిపుణులు. చాలా మందికి పప్పులను నేరుగా వండుకోవటం లేదంటే వివిధ వంటకాల్లో భాగం చేసుకోవడం అలవాటు. కానీ ముందు వీటిని నానబెట్టి మొలకలొచ్చాక వండుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఇలా చేయటం వల్ల యాంటీ న్యూట్రియంట్లను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లను ప్రేరేపించంటున్నారు నిపుణులు. ఎందుకంటే పప్పులో ఉండే పోషకాలను శరీరం గ్రహించకుండా ఈ యాంటీ న్యూట్రియంట్లు అడ్డుపడతాయి. అదే నానబెట్టి మొలకెత్తించిన పప్పుల్లో వీటి శాతం తగ్గిపోతుంది. తద్వారా సూక్ష్మ పోషకాలు, ప్రోటీన్ వంటివి శరీరానికి అందుతాయి. ఫలితంగా జీర్ణశక్తి మెరుగుపడి వివిధ రకాల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చు. ఇక పప్పులని బియ్యంతో కంటే చిరుధాన్యాలు, కాయధాన్యాలతో కలిపి తీసుకోవడం వల్ల వాటిలోని గుణాలను శరీరం గ్రహించే సామర్థ్యం పెరుగుతుందట. ఫలితంగా ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తి, రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోకుండాను జాగ్రత్త పడవచ్చు. సాధారణంగా చాలా మంది కంది, పెసర, శనగ వంటి పప్పులనే రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారు. కానీ మన దేశంలో ఎన్నో రకాల పప్పులు, కాయధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వారానికి కనీసం 5 రకాలైన ఆహారంలో భాగం చేసుకుంటే అటు వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి. అలాగే వాటి రుచిని కూడా ఆస్వాదించవచ్చు. ఈ క్రమంలో వీటితో పచ్చళ్ళు, ఇడ్లీ, దోశ, లడ్డూలు, హల్వా, పాపడ్ వంటి విభిన్న వంటకాలను తయారు చేసుకుని తినవచ్చు. తద్వారా పొట్టలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది.